జాంబవంత ప్రతిష్ఠిత ఆంజనేయ స్వామి. జాంబవంతుల వారు అంటే రామావతారం కృష్ణావతారం మధ్య కనపడ్డ చిరంజీవి. ఇప్పటికీ ఆయన ఉన్నాడు. ఆయన ప్రతిష్ఠించిన స్వామిగా చెప్తారు. ఆయన స్వామి గోపురం లేదు, మీకు ఎండ కనబడుతుంది. సూర్యోదయం మొదలు సూర్యాస్తమయంలోగా, అంటే ఉదయం నుంచి చీకటి పడేలోగా పైన గోపురం నిర్మాణం అయిపోవాలి. గతంలో 2 సార్లు ప్రయత్నాలు చేశారు. మొత్తం పగలు వచ్చి పడిపోయిన తర్వాత ఎవరు ప్రయత్నాలు చేయలేదు. ఇది ఏ ఆంజనేయ స్వామి తీసుకున్న ఒక పెద్ద బండరాయికో గోడకో ఇలా సపోర్ట్తో ఉంటాడు. ఆయన ఇక్కడ గర్భాలయం మధ్యలో ఉంటాడు. ఇప్పుడు మనకు కనబడదు, కానీ మా పూర్వీకులు దారం పెడతాడు, దారం తీసేవాళ్ళు. వాళ్ళ తపశక్తి అలాంటిది. వాళ్ళు ప్రార్థన చేస్తే స్వామి ఒకవైపుకు పడమటి వైపుకు ఒరిగినట్టుగా కనబడతాడు. విగ్రహం కొంచెం క్రాస్గా ఉంటుంది. అంటే మా పూర్వీకులు ఒకరు పొట్టిగా ఉంటారు. వాళ్ళ ప్రార్థన వరకు పూజ చేయడానికి ఇబ్బంది అవుతుంది అని అంటే వాళ్ళ ప్రార్థన వరకు ఒరిగినట్టుగా చెప్తారు. ప్రతి స్వామికి సింధూర లేపనం చాలా ఇష్టం. మా స్వామికి చాలా వరకు ఆంజనేయ స్వామి సింధూర లేపనం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే అంటించి ఒకసారి బాగా అట్టలాగా పేరుకుపోయింది సింధూరం, బాగా లావైపోయింది. స్వామి సరిగ్గా కనబడట్లేదు అని చెప్పి మా తాతగారు ఏం చేశారు అంటే, మా నాన్నగారి తండ్రి మొత్తం గీరేశారు. గీరేస్తే ఆయన ఎక్కడెక్కడ గీరాడో మా తాతగారికి అక్కడెక్కడ గాయాలైపోయినాయి. మళ్ళీ అదే ఆ కాలంలో మా తాతగారి కాలంలో ఏముండే ఇలాంటి ఆయింట్మెంట్స్ గట్రా ఏమీ లేదు. ఇది ఆకుల రసాన్ని పిండుకొని అంటించుకుంటే మళ్ళీ కళలో వచ్చి మూడురా నీకు కాదు నాకు అంటి అని స్వామికి ఇవన్నీ అంటిస్తే మా తాతగారికి ఆ గాయాలు తగ్గిపోయినాయి. ఇదే గాయాలు నేను కూడా చూశాను. నేను మా తాతగారు చనిపోయినప్పుడు నా వయసు 10 సంవత్సరాలు. అయితే అక్కడక్కడ ఘాట్స్ ఉండే. ఎందుకు తాత ఇట్లా ఉన్నాయంటే, ఇట్లా చేసినారా, ఇట్లా చేస్తే నాకు ఇట్లా అయింది ఎందుకు మా తాతగారు చెప్తూ ఉంటాడు. పోతే ఈ ప్రాంతానికి వస్తే ఈ స్వామిని ఖచ్చితంగా దర్శనం చేసుకునే వెళ్ళాలి. గతంలో ఒక పీఠాధిపతి అలాగే స్వామివారిని దర్శనం చేసుకోకుండా ముందుకెళ్ళిపోయారు. ముందుకెళ్ళిపోతే కూతుల గుంపు ఒకటి వచ్చి ఆ స్వామీజీని అడ్డుకున్నారు. మళ్ళీ అపరోక్ష జ్ఞాని మళ్ళీ తిరిగి వచ్చేసి మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళినట్టుగా చెప్తారు. కాబట్టి ఈ ప్రాంతానికి వస్తే ఖచ్చితంగా ఈ స్వామి గురించి తెలిసింది కదా, ఇప్పుడు మీకు ఎంతో తెలిసిపోయింది. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి వస్తే మాత్రం ఈ స్వామిని అట్లీస్ట్ బయట నుంచి అయినా దర్శనం చేసుకుని వెళ్ళాలి. ఇది స్వామివారి ఇతిహాసం. ఓకేనా?